అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై వ్లాగ్స్. నేను మీ కిరణ్మయి. ఈరోజు మన ఛానల్లో వీడియో వికారాబాద్లో హరివిల్లు రిసార్ట్ అని ఒకటి ఉంటుందండి. అది లో బడ్జెట్లో అన్నమాట. మనం వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చండి. ఇన్స్టాగ్రామ్లో హరివిల్లులో ఉన్నటువంటి జంగిల్ స్టే క్యాంపింగ్ అనేది పేజ్ చూసి మేము ఇక్కడికి వెళ్ళామండి. సో ఈరోజు మన ఛానల్లో ఇదేనండి వీడియో. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో ఇలా వికారాబాద్ సిటీ నుండి 25 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనకు బ్యాండ్స్ వేస్తారు హ్యాండ్స్కి. ఈవినింగ్ అయితే మనకు సమోసాలు, టీలు ఇస్తారు. ఇవి రెండు కూడా చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది. సమోసా అయితే ఫ్రెష్గా ఉంది. టీ అయితే నేను 2 times తాగాను, చాలా బాగుంది. వెళ్ళిన రోజు ఈవినింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇస్తారనేది డీటెయిల్స్ ఇచ్చాను, చూసేయండి. ఇదండి హరివిల్లు. దీంట్లోనే జంగిల్ స్టే క్యాంపింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి ఇక్కడికి వచ్చామండి. లో బడ్జెట్లో చాలా బాగుంటుంది. 2000 రూపాయలు పెద్దవాళ్ళకి, బిలో 13 years అయితే ఏమి ఉండదండి. అబోవ్ 13 years వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. పల్లెటూరి వాతావరణం అనిపించేట్టుగా ఇక్కడ ఎడ్లబండి కూడా ఉంటుందండి. ఈ ఎడ్లబండి రైడ్ కూడా చేయొచ్చు. నేను మా వారు ఇద్దరం కూడా చిన్నప్పుడు ఊర్లో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కిన ఎడ్లబండి. మా పిల్లలు పుట్టిన తర్వాత నలుగురం ఒకేసారి ఎడ్లబండి ఎక్కి ఇలా రైడ్ అయితే చేసామండి. అప్పటి రోజులు గుర్తొచ్చాయి. నాకు సపోర్ట్ ఇవ్వాలి. మాతో పాటు ఇంకిద్దరు ఎక్కారు, 6గురం ఎక్కామండి. కానీ ఇక్కడ చూడండి ఎంతమంది ఎక్కారో ఒక్క బండిలో, పాపం అనిపించింది నాకైతే. తర్వాత కొన్ని యాక్టివిటీస్ చేసాం మేము. ఇది మా వారు ట్రై చేశారండి. ఆయనకైతే చాలా ఈజీ, ఎందుకంటే చిన్నప్పుడు చెట్లు బాగా ఎక్కడం వల్ల ఇవి చాలా ఈజీగా చేసేసాడనమాట. ఇక్కడ మా వారు ఒక యాక్టివిటీ అయితే కంప్లీట్ చేసుకున్నారు. నా వల్ల అయితే కాదు అది, అందుకే నేను చేయలేదు. అక్కడ మా బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడండి, ఎత్తైన ప్లేస్ నుండి. అటువైపు కూడా క్యాంపింగ్ హౌసెస్ ఉంటాయి. మా బాబుకి అయితే ఎక్కడికి వెళ్ళినా కుక్క పిల్లల పిచ్చి అయితే అస్సలు పోదండి. అక్కడ ఒక చిన్న తెల్ల కుక్క పిల్ల కనపడితే వెళ్ళాడనమాట. తర్వాత హార్స్ రైడింగ్ చేస్తాను అని అంటే తను ఒక్కడే కూర్చొని వెళ్తాను అంటే ఓకే చెప్పాము. దీనికి మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మా బాబు వెళ్ళొచ్చిన తర్వాత మా వారు కూడా హార్స్ రైడింగ్కి వెళ్ళారు. నైట్ లైట్లతో ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు బ్యాడ్మింటన్ ఆడతామంటే బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్ళాము. ఇక్కడ బ్యాడ్మింటన్ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మా రెండో బాబుని ఎయిర్ బెలూన్ ఆడిపిద్దామని అక్కడికి తీసుకెళ్ళాను. ఇక్కడ మా బాబుని ఆడిపిస్తున్న అబ్బాయి రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాడనమాట. వాళ్ళ నాన్న ఈయన ఇద్దరు కలిసి మా బాబుని ఆడిపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పు అంకుల్. ఎట్లుంది నాన్న?
ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయండి క్యాంపింగ్ హౌసెస్ అన్నీ కూడా 2000లోనే, కానీ అక్కడ ఒకటి హౌస్ లాగా చూడండి అది మాత్రం 10,000 అంట. ఇంకా మా పిల్లలు ఆకలిస్తుందంటే ఇక్కడ కొంచెము తినిపించామండి. ఇక్కడ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఆ తర్వాత మేము ఇండోర్ గేమ్స్కి వెళ్ళామండి. మేము క్యారమ్స్ ఆడాము ఇక్కడ, అలాగే టేబుల్ టెన్నిస్ కూడా ఆడాము. ఇవంతా కూడా ఇండోర్ గేమ్స్ ఉండే ప్లేస్ అండి. దీని ఆపోజిట్లోనే అన్ని క్యాంపింగ్ హౌసెస్ ఉంటాయి. ఛార్జింగ్ అయిపోతే మొబైల్స్లో ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చండి. క్యారమ్స్ ఆడడం అయిపోయిన తర్వాత ఇక్కడ మేము టేబుల్ టెన్నిస్ ఆడాము. ఈ టేబుల్ టెన్నిస్ అయితే మేము నలుగురం బాగా ఆడుకున్నామండి. మా పిల్లలిద్దరు అయితే చాలా బాగా ఆడుకున్నారు. తర్వాత ఇక్కడ నుండి ఎయిర్ బెలూన్ దగ్గరికి వెళ్ళాము. ఇంతకుముందు మా పెద్దబాబు ఆడుకోలేదు కదా, అందుకని మళ్ళీ ఇద్దరిని ఆడిపిద్దామని అక్కడికి తీసుకెళ్ళాము. ఇద్దరు బాగా ఆడుకున్నారు. మేము పౌర్ణమి అయిపోయిన తర్వాత సెకండ్ డే వెళ్ళామండి. ఎంత బాగుందో చూడండి. Tonight, I opened up my eyes. Tonight, I'm wide awake and I'm breaking into. I can't make it. So will you save my life? ఇది ప్రొజెక్టర్ ఏంటండి, సాంగ్స్ మూవీస్ వేసేవాళ్ళంట. ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ వేయమంటున్నారు. అందరినీ మేము సాటిస్ఫై చేయలేము కాబట్టి స్టాప్ చేసామని చెప్పారు. తర్వాత మేము క్రికెట్ ఆడే ప్లేస్కి వెళ్ళామండి. ఈ జంగిల్ స్టే క్యాంపింగ్ వాళ్ళే క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేశారు. వచ్చిన వాళ్ళంతా ఆడారనమాట. వాళ్ళు మధ్యలో బ్రేక్ తీసుకుంటే మేము కొన్ని బాల్స్ ఆడాము. ఏదో ఆడలేదనకుండా ఆడానమాట నేను. తర్వాత ఇది ఒక మంచి యాక్టివిటీ అండి. చందమామ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పౌర్ణమి అయిన తర్వాత సెకండ్ డే అండి. ఇక్కడికి వెళ్ళేటప్పుడే నేను అనుకున్నానండి ఈ ఒక్క యాక్టివిటీ నేను చేయాలని, కానీ ఈ ఒక్క యాక్టివిటీ నేను చేయలేదు. వెళ్ళిన ప్రతిసారి చాలామంది ఉన్నారు. పైన రోప్ లేనిది అయితే చేయలేమండి. సో డిన్నర్ తర్వాత రండి అన్నాడు అక్కడ ఉన్న అబ్బాయి. డిన్నర్ తర్వాత వెళ్తే అసలు లేనే లేడు. ఇక్కడ మా బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడతానని చెప్పి సరే అని ఇద్దరిని మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడుకోమని చెప్పాము. మా రెండో బాబుకి అయితే బ్యాడ్మింటన్ అయితే చాలా ఇష్టంగా ఆడాడండి. ఇద్దరు బాగా ఆడుకున్నారు. మా రెండో బాబు అయితే నాతో, మా వారితో, మా పెద్ద బాబుతో అందరితో ఆడుకున్నాడు అనమాట. ఇక్కడ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత డిన్నర్ టైం అయిందండి. మేము అక్కడికి వెళ్ళాము. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే నీట్గా ఉందండి. నీట్గా మెయింటైన్ చేశారండి. హ్యాండ్ వాష్ లిక్విడ్ 3-4 వాష్ బేషన్స్ కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. డిన్నర్లోకి వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. చికెన్ మసాలా రైస్, కర్డ్ రైస్, వైట్ రైస్, స్వీట్ వచ్చేసి మనకు సేమియా చేశారండి. 2000 రూపీస్లో ఇంత మంచి భోజనం వస్తుందని అయితే నేను అనుకోలేదండి. ఈవినింగ్ మనకు సమోసా టీ ఇస్తున్నారు. నైట్ డిన్నర్, అలాగే మార్నింగ్
టిఫిన్ టీ రెండు ఇస్తారండి. ఇదంతా కూడా ఇలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. ఫుడ్ బాగుంది, అక్కడ అంబియన్స్ చాలా బాగుంది, వాష్రూమ్స్ చాలా బాగున్నాయి, అక్కడ స్నానాలు కూడా చేయొచ్చు వేరే ప్లేసెస్ నుండి వచ్చిన వాళ్ళు. 2000 రూపీస్లో ఫుడ్, యాక్టివిటీస్, టెలిస్కోప్, అలాగే క్యాంపింగ్ హౌస్ స్టే చేయడానికి ఇస్తున్నారు, ట్రెక్కింగ్ తీసుకెళ్తున్నారు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగుందండి. వర్త్ఫుల్ అండి. 2000 రూపీస్ వెళ్ళొచ్చు. తర్వాత నేను ఏదైతే యాక్టివిటీ మిస్ అయ్యానో అక్కడికి ఒకసారి వెళ్ళి నిల్చుందామనేసి నిల్చున్నాను. ఒక ఆయన అయితే వచ్చేసాడు, రోప్ లేకుండా కూడా టకాటక వెళ్ళిపోయాడు. నేనైతే దిగిపోయాను భయం వేసి. తర్వాత ఇక్కడ మేము వాలీబాల్ కొద్దిసేపు ఆడుకున్నామండి. నేను కూడా కొద్దిసేపు వాలీబాల్ ఆడానండి. మేము నలుగురం కూడా ఆడుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ నుండి డీజే దగ్గరికి వెళ్ళాము. డీజే అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. బాగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఇక్కడ ఏమైనా గొడవలు అయితే చూసుకోవడానికి బాడీ గార్డ్స్ కూడా ఉంటారండి. మనం ఏం భయపడక్కర్లేదు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ డీజేని. డీజే సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని వేయలేదండి. నార్మల్ మ్యూజిక్ యాడ్ చేశాను. మా రెండో బాబు మళ్ళీ క్యారమ్స్ ఆడతానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నలుగురు కజిన్స్లో ఒక అబ్బాయి పక్కకు వెళ్తే మా బాబుని కొద్దిసేపు ఆడిపించుకోమని అడిగామన్నమాట. ఈ నలుగురు పిల్లలైతే ఎంత మంచి వాళ్ళ కజిన్స్ అంట, బాగా ఆడిపించుకున్నారు మా బాబుని. మళ్ళీ ఛాన్స్ వైట్ నానా నానా క్యారమ్ బోర్డులో పౌడర్ లేదండి, కొద్దిగా సరిగా లేదు బోర్డు. ఒక రెడ్ కాయిన్ కొట్టడానికి నలుగురికి 1 గంట పట్టింది దాదాపు. చాలాసేపు ఆడిన తర్వాత మా బాబున్న టీం అయితే గెలిచిందండి. అలాగే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేశారని చెప్పాను కదా, అందులో ఈ అబ్బాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అయ్యాడంట. అక్కడ క్రికెట్లో గెలిచాడు, ఇక్కడ క్యారమ్స్లో మా బాబు ఈ అబ్బాయి గెలిచారు. ముఖ్యంగా ఈ జంగిల్ స్టే క్యాంపింగ్కి మేము రావడానికి కారణము చందమామని టెలిస్కోప్ ద్వారా బాగా చూపిస్తారని చెప్పి ఇక్కడికి వచ్చామండి. పిల్లలు ఇప్పుడైతే టెలిస్కోప్ ద్వారా చందమామని అలాగే జూపిటర్ని కూడా చూశారు. మా పిల్లలిద్దరితో పాటు మేము కూడా చూసాము. చందమామ అయితే చాలా బాగా కనపడిందండి, జూపిటర్ కూడా చాలా బాగా కనపడింది. మేము ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకా బాగా చూసేవాళ్ళమేమో. అక్కడ క్యారమ్స్ అవన్నీ ఆడుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. అయినప్పటికీ కూడా బాగానే కనిపించింది. ఇక్కడ టెలిస్కోప్ పెట్టి చందమామని చూపించే అబ్బాయి ఏదైనా అడిగినా కూడా బాగానే చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ నుండి మేము క్యాంప్ ఫైరింగ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్దాం.
దాదాపు అన్ని యాక్టివిటీస్ అయిపోయాయండి. మేమైతే మా క్యాంప్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను వీడియో తీస్తుంటే నేను వస్తానంటే అక్కడ కూర్చోమన్నాను. చలిగా ఉందని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. మొత్తానికైతే అందరూ యాక్టివిటీస్ బాగా చేసి డీజే దగ్గర బాగా డ్యాన్స్ చేసి అలసిపోయి పడుకున్నారండి. మేము కూడా పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి ట్రెక్కింగ్కి తీసుకెళ్తారనమాట. మా పిల్లలిద్దరు అయితే ట్రెక్కింగ్కి రామని చెప్పారు. నైటే చెప్పేశారు. మార్నింగ్ మళ్ళీ అడిగితే మళ్ళీ రామని చెప్పారు. మేమిద్దరమే వెళ్ళిపోయాము. నైట్ కలిసిన పిల్లలు కూడా మళ్ళీ ట్రెక్కింగ్ దగ్గర మాకు కలిసారండి. అందరం కలిసి ట్రెక్కింగ్ చేశాము. పైన సూర్యోదయం చాలా బాగా కనపడిందండి. ఇక్కడ ఎండుగడ్డిలో పిక్స్ చాలా బాగా వచ్చాయి. మా ట్రెక్కింగ్ అయిపోవడంతోనే పిల్లలకి ఫోన్ చేసి రెడీగా మొహం కడుక్కొని ఉండమని చెప్పాము. వెళ్ళడంతోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్లో మైసూర్ బోండా అండ్ ఉప్మా పెట్టారు. మా పెద్దబాబుకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చిందంట బోండా. అందరికి కూడా బాగా నచ్చిందండి. మా అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. కాకపోతే టీ దొరకలేదు మాకు. ఇక్కడ ఏంటంటే మనకు మార్నింగ్ ట్రెక్కింగ్ తీసుకెళ్ళిన తర్వాత సైక్లింగ్ కూడా ఇస్తారండి. ఎంతసేపు అంటే అంతసేపు సైక్లింగ్ చేసుకోవచ్చు. మేము నలుగురం కూడా సైక్లింగ్ చేసాము. ఇది ఫిష్ స్పా అంటండి ఒకప్పుడు. ఇప్పుడు ఫిషెస్ చనిపోయాయి, అందుకనేసి ఓన్లీ వాటరే ఉంచారు. ఇది కూడా బాగుంది. మార్నింగ్ హర్విల్లు రిసార్ట్ ఎలా ఉందో చూడండి. యాక్చువల్గా మేము చాలాసేపు ఉన్నామండి ఇక్కడ, ఎందుకంటే మా సెల్ ఫోన్స్లలో ఛార్జింగ్ అయిపోయింది. సో అక్కడ ఇండోర్ గేమ్స్ ప్లేస్ చెప్పాను కదా, అక్కడ ఛార్జింగ్ పెట్టేసామన్నమాట. అప్పటి వరకు పిల్లలు సైక్లింగ్ చేస్తూ అలాగే ఈ బెలూన్స్తో ఆడుకుంటున్నారు. మేము నలుగురం కూడా సైక్లింగ్ చేసామన్నమాట. దాదాపు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక 10-15 మంది ఉన్నారు మాతో పాటు. మొత్తానికైతే ఛార్జింగ్ అయిపోయింది అండ్ సైక్లింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద మా వారితో కనిపిస్తూ ఉన్న వ్యక్తి, ఇతని పేరు నితిన్ అండి. ఈ జంగిల్ స్టే క్యాంపింగ్కి
ఇద్దరు ఉంటారనమాట, వేణు అండ్ నితిన్. ఈ అబ్బాయి పేరు నితిన్. ఈ జంగిల్ స్టే క్యాంపింగ్ గురించి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా నితిన్ అండ్ వేణు ఇద్దరు ఇస్తారండి. డిస్క్రిప్షన్లో కానీ ఈ స్క్రీన్ మీద కానీ వాళ్ళిద్దరు నెంబర్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మంచి పర్సన్ అండి, చాలా బాగా చెప్తాడు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నితిన్కి కాల్ చేసి అడగండి, లేదా వేణుకి కాల్ చేసి అడగొచ్చు. అండ్ మేము ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల కనిపిస్తుంది చూడండి, ఇది కూడా 4 షూస్ వేసుకొని ట్రెక్కింగ్కి వచ్చిందండి. ఇంకా మా అలాగే సర్దుకొని వెళ్తూ ఉంటే నితిన్ కనపడ్డాడు, మా పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చాడనమాట. వెళ్ళనా అట్లా వద్దనద్దు. వేణుతో ఫోన్లో మాట్లాడడం కానీ నితిన్ అయితే డైరెక్ట్ చూసాము. చాలా మంచి అబ్బాయి. అండ్ రాత్రంతా కూడా మాకు ఈ బర్డ్స్ కనపడలేదండి, వెళ్తూ ఉంటే కనపడ్డాయి. మొత్తానికి ఈ బర్డ్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇదండి ఈ హరివిల్లు జంగిల్ స్టే క్యాంపింగ్ అండి. నా సజెషన్ ఏంటంటే లో బడ్జెట్లో మీకు మంచి వీకెండ్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. సో ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరిపోయాము. వెళ్తూ ఉంటే మాకు ఒక చెరువు కనపడిందండి. ఇదేనండి ఆ చెరువు, చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగేసాం మేము. ఇక్కడ మీరు చూస్తుంది కొబ్బరి పువ్వు అండి. రిసార్ట్ నుండి తిరిగి వస్తూ ఉంటే కనపడింది, అంటే రిసార్ట్కి వెళ్ళేటప్పుడు నాకు కనపడింది. రిటర్న్లో వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పి మా వారికి చెప్పాను. సో రిటర్న్లో కూడా మాకు కనపడేసరికి తీసుకున్నాము. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మా రెండో బాబేమో బస్సులో వచ్చాము. బస్సులో ఈ చిలకలు అమ్మే వాళ్ళు వచ్చారనమాట, 2 తీసుకున్నాము. మా బావ అక్కడ తగిలించి దాన్ని చూస్తూ కూర్చున్నాడు చూడండి. మా పెద్ద బాబు మా వారేమో బైక్ మీద వచ్చారు. ఇక్కడ కొన్ని పిక్స్ యాడ్ చేసేసాను, చూసేసేయండి. సో ఇదండి ఈరోజు మన ఛానల్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ కిరణ్మయి.